గట్టిగా ఊపిరి పీల్చుకొని తిరిగి జానకీదేవి రావణునితో ఇలా అంటుంది, రావణ, ఈ క్షణం వరకు నీవు శ్రీరాముని కంటపడలేదు కనుకనే భయం అంటే ఏమిటో తెలియకుండా మనుగడ సాగిస్తున్నావు. నా వంటి పతివ్రతను దుష్ట బుద్ధితో చూసిన నాడే నీ కళ్ళు నేలరాలాలి, దుర్భాషలాడిన క్షణమే నీ నాలుక తెగి నేలరాలాలి. కానీ రామాజ్ఞ లేదు కనుక ఇంకా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. నీ మృత్యువు శ్రీరామ జపం చేస్తున్నది, అతి త్వరలో దాని కోరిక తీరనున్నది. శ్రీరాముని బల పరాక్రమాల గురించి జానకీదేవి వర్ణిస్తుంటే రావణుని అరుణనయనాలు మరింత ఎరుపెక్కాయి. జిహ్వాగ్రం కూడా మండుతున్నట్టున్నది. సర్వలాంకృతుడై వసంతునిలా ఉన్న ఆ తీవ్ర క్రోధంతో శ్మశాన చైతన్యంలో ఉన్నాడు రావణుడు. మదమెక్కిన క్రోధంతో అక్కడి రాక్షసకాంతల వంక కోపంగా చూస్తూ, ఎలా అయినా ఈ సీత మనసు మార్చండి, సామధాన భేదాలకు లొంగకపోతే దండోపాయం సాగించండి అని భయంకరాకారంతో సీతమ్మ వైపు తిరిగి దండించబోయిన రావణుడిని ధ్యానమాలిని అనే నారీమణి రావణుని వారించి, అంతకు మించిన అందగత్తెలం మేము ఉండగా ఇంత కోపమేలా అంటూ శాంతింపచేసి సైన మందిరానికి తీసుకెళ్లసాగారు. ఇదంతా చూస్తున్నాడు హనుమ. ఫ్రెండ్స్, ఫాలో ద నెక్స్ట్ వీడియో. జై శ్రీరామ్, జై హనుమాన్.